యాక్చువల్గా నేను 99లో ఈ టీచింగ్ ఫీల్డ్కి రావడం జరిగింది. అప్పుడు నేను టీచర్గా జాయిన్ అవ్వడం ఇక్కడ మన ద్వారకపేట రోడ్లో విశ్వవాణి స్కూల్ అని ఉండేది, కొమ్మాల సార్ స్కూలు. ఆ స్కూల్లో నా యొక్క టీచింగ్ ప్రారంభించాను. తర్వాత సిద్ధార్థలో పనిచేశాను, 2 స్కూళ్ళలో చేయడం జరిగింది. 2008 వరకు చేసినాము. 2009లో కొద్దిమంది మిత్రులతో కలిపి గ్రీన్వుడ్ టెక్నో స్కూల్ అని ఒకటి స్కూలు ఎస్టాబ్లిష్ చేసాం మా అంబేద్కర్ సెంటర్లో. 2018 వరకు ఆ స్కూల్లో నేను పార్ట్నర్ కమ్ ప్రిన్సిపాల్గా వర్క్ చేయడం జరిగింది. 2019లో ఈ పాత్ ఫైండర్ స్కూల్ తీసుకున్నాం. 2019లో తీసుకున్న తర్వాత నిజానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. ఆ సంవత్సరమే ఆర్టీసీ సమ్మె వచ్చింది, ఇయర్ ఎండింగ్ కరోనా రావడం, 1.5 ఇయర్ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ఎందుకంటే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. అయితే మా దగ్గర చేరేటువంటి విద్యార్థులు, నిజానికి నేను ఈ మేనేజ్మెంట్ ఫీల్డ్కి ఎందుకు వచ్చానంటే, చాలామంది పేరెంట్స్ ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉన్నారు. అయితే అలాంటి వాళ్లకు మనం చేయూతనిచ్చి వాళ్ళ పిల్లల్ని కూడా కార్పొరేటివ్ స్కూల్లో చదివేటువంటి పిల్లలకు ధీటుగా చేద్దామనే ఉద్దేశంతో, ఆ స్థాయిలో చేద్దామనే ఉద్దేశంతో అన్ని వసతులతో కూడినటువంటి సంస్థను మేము తీర్చిదిద్దడం జరిగింది. చాలామంది పిల్లలకి మేము ఆ విధంగా విద్యను అందిస్తున్నాం. ఇక్కడ అనాథ పిల్లలు కూడా ఉన్నారు, పేరెంట్స్ లేనటువంటి వాళ్ళు. ఒక నియర్లీ 10 మెంబర్స్ వాళ్ళకి ఎలాంటి ఫీజు తీసుకోకుండా మేము విద్యను అందిస్తున్నాం. 2 హాస్టల్లో కూడా ఉన్నారు. అట్లా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పిల్లలు మేము కూడా ఇక్కడ కార్పొరేట్ విద్యను తీసుకుంటున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చే విధంగా మేము వాళ్ళకి అందిస్తున్నాం అన్నట్టు. ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు వచ్చి నేరుగా మీతో మాట్లాడుతున్నది కూడా మేము గమనించాను. ఇప్పుడే వాళ్ళ బాధలైనా, వాళ్ళకు ఉన్న ఎమోషన్ అయినా, వాళ్ళకి ఏమైనా తక్కువ ఎక్కువ ఏమైనా తగ్గిస్తారా అన్నట్టుగా డైరెక్ట్ వచ్చి మాట్లాడుతున్నారు, నేను చూశాను. అదే అయితే ఇక్కడ పేరెంట్స్కి మేము చాలా విలువ ఇవ్వడం జరుగుతుంది. కామన్గా మనం బయట స్కూల్లో చూస్తూ ఉంటాం, వాళ్ళు ఏదైనా ఫీ పే చేయడానికో లేకపోతే తీసుకోవడానికి వెళ్తే కౌంటర్ దగ్గరికి వెళ్ళి కిటికీ దగ్గర ఉండి చేయాల్సి వస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కూడా మాతో చెప్పుకోవడం, షేర్ చేసుకోవడం, మేము కూడా ఆ విధంగానే వాళ్ళకు కోఆపరేట్ చేయడం, ఫీజు విషయంలో కూడా వెనక ముందు ఆగి తీసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఒక ఫ్రెండ్లీ నేచర్, అంటే ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాతోటి ఆ విధంగా మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు. సార్, ఇప్పుడు మన కుటుంబం గురించి ఒక 2 విషయాలు. నా ఫ్యామిలీ గురించి తీసుకుంటే, నేను ఒక వ్యవసాయ ఆధారిత కుటుంబానికి చెందినవాడిని. యాక్చువల్గా మా నాన్న కంప్లీట్ వ్యవసాయం చేస్తాడు. నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. నేను 2వ తరగతిలో ఉన్నప్పుడు. నాకు 3 అక్కయ్యలు, నేను చిన్నవాడిని. అయితే మా అమ్మ ఉన్నప్పుడే వాళ్ళ 3 పెళ్ళిళ్ళు అయిపోయాయి. అంటే మా అక్కయ్యలకు నాకు చాలా గ్యాప్ అన్నట్టు. అంటే కొడుకు పుట్టాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు నాకంటే ముందు 2 అన్నయ్యలు ఉండేవాళ్ళట, వాళ్ళు చనిపోయారు. చివరిగా నేను రావడం జరిగింది. చిన్నప్పటి నుంచి చాలా నాన్న నేను ఇద్దరమే ఇంట్లో. నేను దాదాపుగా అన్ని పనులు చేసుకుంటూ, వ్యవసాయం సంబంధించిన పనులు కానీ, బయట ఈవెన్ తాపీ పనికి కూడా వెళ్ళడం జరిగింది. నేను చిన్నప్పటి నుంచి బాయ్స్ హై స్కూల్లో చదువుకున్నాను. స్కూల్ టాపర్ని నేను, బాయ్స్ హై స్కూల్లో స్కూల్ ఫస్ట్. 92 బ్యాచ్ నాది, 10th 1992 బ్యాచ్. అవునండి. తర్వాత ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ద్వారకపేట రోడ్కి, ఆడ కూడా కాలేజ్ టాపర్ని. ఆ తర్వాత SR&B డిగ్రీ కాలేజ్ ఖమ్మం, అక్కడ డిగ్రీ చేశాను. డిగ్రీ చేసిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ నాకు మళ్ళీ నియర్లీ 8 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. స్కూల్లో జాయిన్ కావడం తోటి నాకు అదే ప్రపంచం అయిపోయింది. పిల్లల్ని గురించి ఆలోచించడం వల్ల నేను బీఎడ్ కొంచెం లేట్గా చేశాను. సెయింట్ ఆన్స్ కాలేజ్ మళ్ళీ ఖమ్మంలోనే చేశాను. తర్వాత MSc బీఎడ్ మన MSc మ్యాథమెటిక్స్ నాగార్జున యూనివర్సిటీలో చేశాను. ఈ విధంగా నా విద్యాభ్యాసాన్ని కొంచెం అంటే సొంత కాళ్ళతోటి నిలబడి నేను స్వయం కృషితోటి చదువుకోవడం జరిగింది. ఖర్చులు కానీ ఇవన్నీ కూడా నేనే పని చేసుకుంటూ, ట్యూషన్ చెప్పుకుంటూ చేసేవాడిని. నేను టీచింగ్ స్టార్ట్ చేసిన తర్వాత 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ట్యూషన్స్ కూడా చెప్పాను. వివిధ ఫ్యాకల్టీని పెట్టించేసి నా దగ్గర నియర్లీ ఒక 300 అబోవ్ స్టూడెంట్స్ మా దగ్గర ట్యూషన్కి వచ్చేవాళ్ళు. సార్, మొత్తంగా ఈ పాఠశాల ప్రారంభించడానికి ఎంతకాలం అయింది? అంటే ఇప్పుడు ఈ పాఠశాల నేను తీసుకొని నియర్లీ ఇప్పుడు 5 ఇయర్స్ అవుతుందండి.
5 years నుంచి నేను ఈ పాఠశాలను నడుపుతున్నాను. ప్రస్తుత కాలంలో యువత కొద్దిగా తప్పుదారి పడుతున్న పరిస్థితి, దీని మీద మీరేమంటారు? అయితే ఈ మోడర్న్ లైఫ్కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు ఇప్పుడున్నటువంటి పిల్లలు కావచ్చు, టీనేజ్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. మెయిన్ రీజన్ ఏంటంటే దీనికి వాళ్ళు ఏంటంటే బాగా మోడర్నిజాన్ని కోరుకుంటారు. సెల్ ఫోన్స్ వాడకం ఎక్కువగా కావడం వల్ల మెయిన్గా పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, పేరెంట్స్ కూడా ఇలా కొంతవరకు తప్పు ఉంది. ఎట్లా అంటే వాళ్ళ పిల్లల్ని చాలా గారాభంగా పెంచుతున్నారు. ఏదంటే అది కొనివ్వడం, వాళ్ళు చిన్నగా మారం చేయగానే వాళ్ళకి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వడం. దానివల్ల ఏంటంటే పిల్లల లోపల ఒక భావన ఏర్పడుతుంది. ఏంటంటే మా పేరెంట్స్ ఏదైనా చేస్తారు, కొనిస్తారు, కాబట్టి నేను అనేటువంటి ఒకటి పేరెంట్స్ పట్ల భక్తి లేకపోవడం, భయం లేకపోవడం. దీనివల్ల కూడా ఈ పేరెంట్స్ చెడుదారులు పడుతున్నారు. రీసెంట్గా మనం చూస్తున్నాము, పేపర్లో కావచ్చు, టీవీ ఛానల్లో కావచ్చు, మన అందరి టీవీలో కూడా చాలా బాగా ప్రసారం చేశారు. ఏంటంటే డ్రగ్స్కి బానిసలైపోతున్నారు. మన నర్సంపేటలో చూస్తే గంజాయి తీసుకున్నటువంటి పిల్లలు చాలామంది రోడ్డు మీద మనకు కనబడుతున్నారు. అంటే వాళ్ళు ఇన్స్టెంట్ హ్యాపీనెస్ కోరుకుంటారు. పాపం ఆ విధంగా వాళ్ళ యొక్క ఫ్యూచర్ని నాశనం చేసుకోవడం బాధాకరంగా ఉంది. దీనికి ఒక పేరెంట్స్తో పాటు స్కూల్స్ మేనేజ్మెంటు, టీచర్సు, కాలేజ్ లెక్చరర్స్, మిగతా వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ప్రతి పిల్లవాడిని చక్కగా మన భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే వాడి పిల్లలకి మనం ఎంతో సహాయం చేసిన వాళ్ళం అవుతాం. పిల్లల తల్లిదండ్రులకు ఇటు పిల్లలకు ఎటువంటి సూచనలు ఇస్తారు? తల్లిదండ్రుల కంటే ఒకటేనండి, వాళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. గారాబం చేయాలి కానీ మరీ అతిగా గారాబం చేసి వాళ్ళని కంప్లీట్గా వదిలేయటం, ఆ తర్వాత బాధపడడం కంటే ప్రతిరోజు వాళ్ళలో వచ్చేటువంటి మార్పులను గమనిస్తూ ఉండాలి. ఆ విధంగా చేసినప్పుడు పిల్లలు ఏ వీటి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది. తర్వాత వాళ్ళకి సూచనలు ఇవ్వాలి. బిడ్డ బయట పోతే ఇట్లా అవుతుంది, ఈ విధంగా చేయాలి, ఎట్లా చేయాలని చెప్పి ఆ సూచనలు ఇవ్వాలి. తర్వాత వాళ్ళు చేసే పనులకు కూడా పిల్లలు తీసుకెళ్ళాలి. అంటే వాళ్ళు వ్యవసాయం చేసే పనులు కావచ్చు, ఇంకేదైనా పని చేసినట్లయితే పిల్లలకు ప్రత్యక్షంగా వాళ్ళు చేసే పనులు చూపెట్టినప్పుడు మా అమ్మ నాన్న ఇంత కష్టపడుతున్నారా నా గురించి అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది వాళ్ళకి. ఆ ఆలోచన రావడం వల్ల వాళ్ళలో వచ్చే చెడు మార్పులైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి వీటికి అడ్డుకట్ట వేయబడుతుంది. నేను ఇలా చేయకూడదు, మా అమ్మ నాన్న నాకు ఇంత కష్టపడుతున్నారు, నేను పై స్థాయికి ఎదగాలి, ఈ స్థాయిలో ఉండాలని ఒక టార్గెట్ అనేది వాళ్ళు నిర్దేశించుకోవడం జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ ఇట్లా ప్రతిక్షణం కంటి రెప్ప వాళ్ళ పిల్లలకి చూసుకుంటూ సూచనలు ఇస్తూ ఎప్పటికీ వాళ్ళ యొక్క నీడ వలె ఉండి వాళ్ళని గమనిస్తే బాగుంటుంది. అదేవిధంగా టీచర్స్ వచ్చేసి ఎప్పుడైతే వాళ్ళు స్కూల్స్కి వస్తారో, స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళు మోటివేట్ చేయాలి. నిజ జీవితంలో జరిగేటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు వాళ్ళకి ఏ విధంగా చెప్తామంటే, ఇప్పుడు సాధారణంగా ఒకప్పుడు మనం ఏంటంటే ఇంట్లో ఏదైనా రొట్టెలు చేస్తానో లేకపోతే సర్వపిండి చేస్తానో దాన్ని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి మనం తినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంట్లో తినేటువంటి పరిస్థితులు లేవు. ఏమైనా బజార్కి వెళ్దామా, ఫాస్ట్ ఫుడ్ తిందామా, బిర్యానీ తిందామా అనేటువంటి ఆలోచనలు. మొన్న రీసెంట్గా నేను వాట్సాప్లో చూశాను, ఒక అమ్మాయి ఇలాగే తిని అకస్మాత్తుగా నొప్పి వచ్చేసి హాస్పిటల్ తీసుకెళ్తే లోపల పేగుల్లో మొత్తం అవన్నీ కూడా డైజెస్ట్ కాక ఉండిపోయినాయి, చనిపోవడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా టీచర్స్ ఏం చేయాలంటే ఆరోగ్యంతో పాటుగా తీసుకునే ఆహారం విషయంలో కూడా వాళ్ళు టీచర్స్ చెప్పాలి. తర్వాత ఎవరితోటి పెద్దవాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి, పొలైట్గా డ్రెస్అప్ ఎలా ఉండాలి, ఇట్లా అన్ని రకాలుగా టీచర్స్ చెప్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళు ఒక క్రమశిక్షణతోటి మంచి దారి లోపల వాళ్ళు వెళ్ళే అటువంటి అవకాశం ఉంటుంది. పాఠశాలకు వచ్చేసి నేను చూశాను, మీరు అక్కడ సీట్లో కూర్చొని ఉన్నారు. పిల్లలు కూడా చాలా పీస్ఫుల్గా వచ్చి మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనే ఒక ఆలోచన మీ దగ్గర తీసుకుంటున్నారు. ఇదే స్థాయిలో ఏరే స్థాయి స్కూల్లోకి వెళ్తే భయపడతారు. మీకు దానికి డిఫరెంట్ అంటే ఇక్కడ పిల్లలకు మనం ఎడ్యుకేషన్ ఇస్తున్నప్పుడు భక్తితో పాటు భయం ఉండాలన్నాం. అయితే భయం ఎప్పుడు ఉండాలి అంటే వాళ్ళకు ఎడ్యుకేషన్ విషయంలో భయం ఉండాలి. వాళ్ళు వర్క్ చేయనప్పుడు ఆ విధంగా ఉండాలి. కానీ వాళ్ళ లోపల ఉండేటువంటి వివిధ రకాల అనుమానాలు ఏవైతే ఉన్నాయో, సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేసుకుని మన దగ్గరకు వచ్చినప్పుడు మనం వాళ్ళని ప్రేమతో దగ్గర తీసుకోవాలి. వాళ్ళతో ఆ విధంగా మాట్లాడినప్పుడే వాళ్ళ లోపల ఉండేటువంటి సందేహాలను వాళ్ళు భయం లేకుండా వెలిబుచ్చడం జరుగుతుంది. అప్పుడు మనం వాటికి సమాధానం ఇచ్చినప్పుడు వాడి యొక్క డౌట్ క్లియర్ అయిపోయి వాడు హ్యాపీగా ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతాడు. మనం భయపెట్టినట్లయితే వాడు అడగడానికి కూడా భయపడతారు కదా. అందుకోసమనే ఆ విధంగా. స్ట్రెంత్ ఎంత ఉన్నారు సార్? నియర్లీ మన పాఠశాలలో 5 వరకు ఉన్నారండి.
పిల్లలు ఎంతమంది ఉన్నారు? 10th క్లాస్ పిల్లలు వచ్చేసి 22 మెంబర్స్ ఉన్నారు. గతంలో పర్సంటేజ్ ఎంత వచ్చింది? మనకి 9.8 వచ్చింది లాస్ట్ ఇయర్. బిఫోర్ లాస్ట్ ఇయర్ 10/10 3 వచ్చినాయి. అంతకుముందు 9.8. పిల్లలు కూడా మంచిగా చదువుతున్నారు. ఇక్కడ మంచి టీచర్స్ ఉన్నారు, మనకు మంచి అంకిత భావం గల టీచర్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టుగా పిల్లలు కూడా నడుచుకుంటున్నారు. కాబట్టి మనం వేరే ఇప్పుడు ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలలు ఏవైతే కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయో వాళ్ళకి 10/10 9.8 రాకుండా మా పాఠశాల లోపల మేము సాధించగలుగుతున్నాం. సార్ ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ సంబంధించింది మీకు ఎట్లా అవకాశం ఉందా? స్పోర్ట్స్ అంటే దాదాపుగా మనం ఇండోర్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి గ్రౌండ్ తీసుకెళ్ళట్లేదు. వాళ్ళకి చెస్ కానీ క్యారమ్ ఇలాంటివి తర్వాత ఇంకా యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి క్లాస్ రూమ్ల లోపల మనం కండక్ట్ చేస్తున్నాం. గ్రౌండ్ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. సార్ ఇప్పుడు మనకు హాస్టల్ వసతి కూడా చూశాను నేను లోపల. ఎంతమంది మెంబర్స్ ఉంటారు దాంట్లో? నియర్లీ మనకు 50 వరకు ఉన్నారండి, 48-50 వరకు ఉన్నారు. ఇక వాళ్ళకి మంచి రుచి శుచికరమైనటువంటి భోజనాన్ని మనం అందిస్తున్నాం. మన ఇంట్లో ఏ విధంగా చేస్తున్నామో ఆ విధంగానే రైస్ కూడా ఇప్పుడు మా ఇంట్లో రైసే ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అవే రైస్ అంత ఫ్రీగా. అంతే. ఎందుకంటే మంచి ఆహారం పెట్టినప్పుడే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి చదువుకోగలుగుతారు కదా అట్లా. సార్ 50 మంది పిల్లలకు ఒక వార్డెన్ సపరేట్గా ఏమైనా పెట్టుకున్నారా? ఉన్నారండి. ఇప్పుడు ఆల్రెడీ బాయ్స్కి ఒక 2 వార్డెన్స్ ఉన్నారు. గర్ల్స్ వచ్చేది మనకి 10 మెంబర్స్ ఉన్నారు గర్ల్స్. వాళ్ళకు ఒక అమ్మాయి ఆల్రెడీ తీసుకున్నాం వార్డెన్గా. దానికి సపరేట్గా సెపరేట్ ఉన్నారు. అంటే హాస్టల్ మేము లాస్ట్ ఇయరే స్టార్ట్ చేస్తామండి. లాస్ట్ ఇయర్ ఒక 10th క్లాస్ వాళ్ళకు ఉండేది. ఈ ఇయర్ ఏమో అన్ని క్లాసులకు రూపాయలు సంపాదించి పెట్టడం కన్నా పిల్లలకు భవిష్యత్ కార్యాచరణ చూపించడంలో ఉపాధ్యాయులకు ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రుల బాధ్యత దానికన్నా 100 రెట్లు ఉంటే అప్పుడే పిల్లల భవిష్యత్తుని మనం ఎక్కడికి వాళ్ళకి ఏ భవిష్యత్తు ఇవ్వాలో ఆ భవిష్యత్తుని చేరుకోవడానికి ఎంతో బాగుంటుందని మనతో పాటు మన కరెస్పాండెంట్ భిక్షపతి సార్ గారు చెప్తున్న పరిస్థితి ఇది. అందరి టీవీ ప్రతినిధి సీతారాంతో నర్సంపేట ఫేస్ టు ఫేస్.